ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. దేశంలో నక్సలిజాన్ని అంతం చేశామన్న కేంద్రం. మావోయిస్టు కేంద్ర కమిటీని నిర్మూలించామని అమిత్ షా ప్రకటన. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీరుపై ధ్వజం. నక్సల్స్ సమస్యపై అమిత్ షా ప్రసంగం అద్భుతమన్న ప్రధాని మోదీ. 10 ఏళ్లలో ముప్పును కూకటి వేళ్లతో పెకిలించి వేశామని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్లో P4 సామాజిక ఉద్యమంగా మారిందన్న చంద్రబాబు. 2047 నాటికి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలని ఆకాంక్ష. గ్రూప్ 1 మూల్యాంకనం కేసులో సిట్పై ఏపీ హైకోర్టు ఆగ్రహం. సమక్రమంగా దర్యాప్తు చేయలేకపోతే మరో సంస్థకు అప్పగిస్తామని హెచ్చరిక. తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ మండలి ఆమోదం. రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ఉపయోగపడేలా బడ్జెట్ పెట్టామన్న భట్టి విక్రమార్క. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదిక. ఏడాదిలో 363 రోజులు ఆర్బీఐ నుంచి చేబదులుగా అప్పులు. సకాలంలో చెల్లించలేదని ఆక్షేపణ. పశ్చిమాసియాలో ఉధృతంగానే యుద్ధం. ఇరాన్ నుంచి భారత్ రావాల్సిన పౌర విమానంపై అమెరికా దాడి. యుద్ధ నేరంగా అభివర్ణించిన టెహ్రాన్. యుద్ధంపై మధ్యవర్తిత్వం వహిస్తున్నామన్న పాకిస్తాన్కు ఇరాన్ షాక్. ఇస్లామాబాద్లో జరిగిన చర్చలతో తమకు సంబంధం లేదని స్పష్టీకరణ. భారత్ నక్సల్స్ రహిత దేశంగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. మావోయిస్టుల కేంద్ర కమిటీ పూర్తిగా ధ్వంసమైందని లోక్సభలో వెల్లడించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ తీరుపై విమర్శలు గుప్పించిన ఆయన మావోయిస్టుల హింసాకాండను అంతం చేయడానికి ఆ పార్టీ ఏమీ చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బహిరంగంగా నక్సల్ సానుభూతి పరులతో పలుమార్లు కనిపించారని, సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి మావోయిస్టులకు సానుభూతి తెలిపే వీడియోల్ని పోస్ట్ చేశారని విమర్శించారు. దేశాన్ని వామపక్ష తీవ్రవాదం నుంచి విముక్తి చేసే ప్రయత్నాలు అనే అంశంపై లోక్సభలో జరిగిన చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుదీర్ఘ సమాధానమిచ్చారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేస్తామని ప్రకటించినట్లు గుర్తు చేసిన ఆయన ఒకరోజు ముందే దేశం నక్సల్స్ రహితంగా మారిందని వెల్లడించారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు సాధించిన విజయాలను వివరించిన అమిత్ షా మావోయిస్టు పార్టీలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీల సభ్యులంతా లొంగిపోయారని తెలిపారు. తెలంగాణలోనూ 6 కీలక నేతలు లొంగిపోయారని, 3 హతమయ్యారని గుర్తు చేశారు. తెలంగాణలో ఒక్కరు కూడా మిగలలేదని చెప్పారు. ఒడిశాలోనూ 4 ఒకరు లొంగిపోగా 3 హతమయ్యారని తెలిపారు. రాజ్యాంగానికి విరుద్ధంగా నక్సల్స్ నడిపిన ప్రజా కోర్టులు, సమాంతర ప్రభుత్వాల నీడ తొలగిపోయిందని ఆయన స్పష్టం చేశారు. మావోయిస్టులపై సాధించిన ఈ విజయం కోబ్రా, సిఆర్పీఎఫ్ వంటి కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, ఛత్తీస్గఢ్ పోలీసులు, గిరిజనులకు దక్కుతుందని కొనియాడారు. ఈ సందర్భంగా విపక్షాల తీరుపై విమర్శలు గుప్పించిన అమిత్ షా మావోయిస్టులతో చర్చలు జరపాలనే వాదనను తోసిపుచ్చారు. उनकी पोलिट ब्यूरो मेंबर और सीएमसी ये पूरा समाप्त हो चुका, एक भी नहीं बचा है और हमने लक्ष्य किया था कि 31 मार्च को नक्सल मुक्त करेंगे। मैं पूरी व्यवस्था होने के बाद देश को भी सूचित करूंगा, मगर मैं ऐसा बोल सकता हूं, धड़ल्ले से बोल सकता हूं कि हम नक्सल मुक्त हो गए हैं, ऐसा कहने में कोई तकलीफ नहीं। और आप हमें संवाद की बात कर रहे हो, जो वार्ता करना चाहता है उसके साथ वार्ता करनी चाहिए, और जो हमारे जवानों पर, किसानों पर, आदिवासियों पर, बच्चों पर गोली चलाता है उसका जवाब गोली से देना चाहिए। यही शासन का रूल होता है, यही शासन का नियम होता है. నక్సలిజం విషయంలో కాంగ్రెస్ వైఖరిపై విమర్శలు గుప్పించిన అమిత్ షా 1970వ దశకంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నక్సల్స్ మద్దతు తీసుకున్నారని ఆరోపించారు. ఆమె మావోయిస్టు భావజాలంతో ప్రభావితమయ్యారని అమిత్ షా పేర్కొన్నారు. అధికారంలో ఉన్నవారి మద్దతు లేకుండా రెడ్ కారిడార్ ఏర్పడేది కాదని పేర్కొన్నారు. దేశంలో 12 రాష్ట్రాలు చట్టబద్ధత లేని రెడ్ కారిడార్లుగా మారాయన్న ఆయన ఏళ్ల తరబడి 12 కోట్ల మంది ప్రజలు పేదరికంలో మగ్గిపోయారని తెలిపారు. 5,000 మంది భద్రతా సిబ్బంది సహా 20,000 మంది ప్రజలు మృతి చెందారని వివరించారు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ గిరిజనులకు ఇల్లు, నీరు, పాఠశాలలు, బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పించలేదని, ఇప్పుడు ప్రధాని మోదీ హయాంలోనే బస్తర్ వంటి ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. जिनको पॉपुलर लैंग्वेज में अर्बन नक्सल कहते हैं,
वो बुद्धिजीवी भाइयों को सवाल करना चाहता हूँ। मैंने 6 दिन से 2000 आर्टिकल निकाले, सारे बुद्धिजीवी भाइयों ने लिखे हुए, मेरे पास इसका पूरा जिस्ट भी है। ये सभी आर्टिकलों में हथियार उठाकर घूमने वाले माओवादियों के साथ चर्चा करो, वो न्याय के लिए लड़ रहे हैं, उनको मारना नहीं चाहिए, इनके प्रति सिंपैथी होनी चाहिए, इस प्रकार के। एक भी आर्टिकल जो 8 साल का अबूझ बच्चे को उठा ले जाकर हाथ में हथियार पकड़ा दिए, इसकी मां के लिए नहीं है। 5000 से ज्यादा सिक्योरिटी फोर्सेस लड़ते लड़ते शहीद हो गए, उनकी विधवाओं के लिए एक भी आर्टिकल नहीं है, इनके अनाथ बच्चों के लिए एक भी आर्टिकल नहीं है। आपकी मानवता संविधान तोड़कर हथियार लेकर घूमने वालों के लिए ही है। రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పలు మావోయిస్టు అనుబంధ సంస్థలు పాల్గొన్నాయని అమిత్ షా ఆరోపించారు. అందుకు సంబంధించిన రికార్డులు తన వద్ద ఉన్నాయని హోంమంత్రి పేర్కొన్నారు. 2018 में हैदराबाद में गुम्माडी विट्ठल राव उर्फ गद्दार से मुलाकात की, जो विचारधारा के करीब रहे। 172 जवानों को मारने वाला हिडवा जब मारा गया, इंडिया गेट पर नारे लगे, राहुल गांधी ने स्वयं ट्वीट किया है। इन्होंने 70 से लेकर मार्च 26 तक नक्सलवाद का समर्थन किया है, और 20,000 लोग जो मारे गए, इसका दोषी अगर कोई एक है तो कांग्रेस की वामपंथी विचारधारा वाली पार्टी। సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై అమిత్ షా మరోసారి విమర్శలు గుప్పించారు. అప్పట్లో సల్వాజుడంపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి సభ్యుడిగా ఉన్న ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రస్తావించిన ఆయన, ఆ ప్రకారం సల్వాజుడం నుంచి ఆయుధాలను ప్రభుత్వం వెనక్కు తీసుకోవడం వల్ల నక్సలైట్లు వారిని వెంటాడి చంపేశారని పేర్కొన్నారు. ఒక న్యాయమూర్తి తన వ్యక్తిగత భావజాలాన్ని కోర్టు ఉత్తర్వుల రూపంలోకి మార్చి వేలాది మంది ఆదివాసుల ప్రాణాలు తీసేలా నిర్ణయం వెలువరించారని ఆక్షేపించారు. అలాంటి వ్యక్తిని విపక్షాలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా నిలిపాయని అమిత్ షా మండిపడ్డారు. నక్సల్స్ సమస్యపై హోంమంత్రి అమిత్ షా లోక్సభలో చేసిన ప్రసంగం అద్భుతమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. అమిత్ షా ప్రసంగం ముఖ్యమైన వాస్తవాలు, చారిత్రక నేపథ్యం, గత దశాబ్ద కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన కృషిని ప్రతిబింబిస్తోందని ఎక్స్లో పేర్కొన్నారు. కాలం చెల్లిన మావోయిస్టు భావజాలం అనేక ప్రాంతాల అభివృద్ధిని దెబ్బతీసిందని, వామపక్ష తీవ్రవాదం లెక్కలేనంత మంది యువకుల భవిష్యత్తును నాశనం చేసిందని ప్రధాని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం ఈ ముప్పును కూకటి వేళ్లతో పెకిలించి వేయటం సహా నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందేలా పనిచేసిందని ప్రధాని తెలిపారు. సుపరిపాలనను పెంపొందించి అందరికీ శాంతి శ్రేయస్సును అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని మోదీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 2047 నాటికి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే P4 లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సమాజ స్థాపనకు ఊపిరిపోయాలని తెచ్చిన P4 సామాజిక ఉద్యమంగా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఈ కార్యక్రమం ఇచ్చినంత సంతృప్తి మరెందులోనూ దొరకలేదని సీఎం ఉద్వేగానికి గురయ్యారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన P4 మొదటి వార్షికోత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పేదరిక నిర్మూలనకు తెచ్చిన ఈ కార్యక్రమంపై వీడియో ప్రదర్శనను తిలకించారు. కొన్ని బంగారు కుటుంబాలు తమ జీవితాల్లో వచ్చిన మార్పులను సీఎంకు వివరించారు. దత్తత తీసుకుని ఎలా చేయూత ఇచ్చారో మార్గదర్శులు కూడా వివరించారు. జీవనోపాధి, వివిధ రంగాల్లో శిక్షణ, చదువుకు సాయం, గృహ నిర్మాణం వంటి అంశాల్లో బంగారు కుటుంబాలు లబ్ధి పొందాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మార్గదర్శుల్ని అభినందించారు. సమాజంలో అసమానతలు తగ్గించడం కోసం అట్టడుగు నుండే 20% పేదల్ని, పై నుండే 10% సంపన్న వర్గాలు ఆదుకోవాలంటూ ఆ రోజు ఒక పిలుపిచ్చాం. ఆ పిలుపు అందుకున్నారు. ఒకసారి ఏదో ఒక 10 రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళ కష్టాలు తీరిపోతాయనేదానికి కరెక్ట్ కాదు. అందుకే నేను ఒక మోడల్ కింద పెట్టాను, MBK 10-20. మార్గదర్శి బంగారు కుటుంబం 10 అంటే టాప్లో ఉండే మార్గదర్శులు 10, కింద నుండే 20% బంగారు కుటుంబాలు. రెండో పక్కన SML షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. ఇది ఒక మోడల్. దీనికి స్వర్ణాంధ్ర 2047 నాటికి ఈ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వం ఆకాంక్ష.
ప్రజల భాగస్వామ్యంతో 2,10,000 కుటుంబాలకు మేలు జరిగిందన్న చంద్రబాబు ఇది మొదటి అడుగు మాత్రమేనని తెలిపారు. 12 నెలల్లో 1,06,000 మంది మార్గదర్శులు 10,90,000 కుటుంబాలను దత్తత తీసుకున్నారని తెలిపారు. సీఎం పిలుపుతోనే సమాజ సేవలో తాము భాగస్వాములయ్యామని మార్గదర్శులు వివరించారు. P4 లాంచ్ అయినప్పటి నుంచి చాలా కష్టపడ్డాను. రెగ్యులర్ శాలరీ వదిలిపెట్టేసి దుబాయ్లో ఫ్రీలాన్స్లో తిరిగాను లాస్ట్ 6 మంత్స్ నుంచి. ఇందులో ఉండే సాటిస్ఫాక్షన్ మామూలు కాదు. ఎందుకంటే ఇదేదో ఒకరికి హెల్ప్ చేస్తున్నది కాదు, కొన్ని జీవితాల్లో మనం జీవితాంతం గుర్తుండిపోయే చేంజ్ తీసుకుని వచ్చే ఫ్యామిలీ. ఫస్ట్ టైం నేను సీఎం గారితో మాట్లాడాను, నేను ఇన్ని ఫ్యామిలీస్ అడాప్ట్ చేస్తానని. మళ్ళీ సంవత్సరం తిరిగి మళ్ళీ ఈరోజు నేను మాట్లాడడం ఇంతకంటే గర్వంగా ఇంకేం లేదు. లాస్ట్ 1 yearలో 1,25 lakhs worth of support ST అనాది అండ్ ఎస్సీ కమ్యూనిటీస్కి మేము వర్క్ చేస్తూ ఉన్నాము. 4 డ్రింకింగ్ వాటర్ బోర్వెల్స్ ఇవ్వడం, మోటార్ వేసి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని కలిగించినాము. ఇప్పటి వరకు 57 మందిని చదివిస్తున్నాము, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. 49 మందికి చదువు అనేది కంప్లీట్ అయింది. యూఎస్లో సాఫ్ట్వేర్ జాబ్స్ అలా చేస్తున్నారు. అలాగే 32 ఫ్యామిలీస్, సీనియర్ సిటిజన్ ఫ్యామిలీస్కి 26 గ్రాసరీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. నేను ఒకప్పుడు బంగారు కుటుంబం, నవ్ ఐ యామ్ మార్గదర్శి. నేను నా మార్గదర్శికి గ్రాటిట్యూడ్ చెప్పాలనేది నా ఇంటెన్షన్. ఈ సందర్భంగా మార్గదర్శులను చంద్రబాబు సత్కరించారు. జిల్లా స్థాయిలో విశిష్ట మార్గదర్శి పేరుతో అవార్డు అందజేశారు. గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలపై దర్యాప్తు చేసి ఏప్రిల్ 30 నాటికి సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. సోమవారం ఈ కేసులో విచారణ జరగ్గా సిట్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. సిట్ పంపిన జవాబు పత్రాలన్నింటినీ పరిశీలించడం తమకు భారమని హైదరాబాద్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ CFSL తెలిపిందన్నారు. 167 జవాబు పత్రాల్ని వారి వద్ద ఉంచుకుని 500 జవాబు పత్రాల్ని తిప్పి పంపిందని వివరించారు. ఈ వాదనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం దర్యాప్తును సిట్కు అప్పగించామని, సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత సిట్దేనని తేల్చి చెప్పింది. కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేయడం సాధ్యం కాదని భావిస్తే ఆ విషయాన్ని తమకు చెప్పాలని స్పష్టం చేసింది. సిట్ వల్ల కాకపోతే మరో దర్యాప్తు సంస్థకు బాధ్యత అప్పగిస్తామని తేల్చి చెప్పింది. సిట్ అధిపతిని సంప్రదించి ఏ విషయం కోర్టుకు చెప్పాలని న్యాయవాదికి సూచించింది. స్వల్ప విరామం తర్వాత దర్యాప్తులో ముందుకెళ్తామని సిట్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ, శాసన మండలి ఆమోదం తెలిపాయి. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో సభ్యులు లేవనెత్తిన పలు అంశాలకు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు. తెలంగాణలోని అన్ని కుటుంబాలకు ఉపయోగపడేలా బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు చెప్పిన భట్టి విక్రమార్క ద్రవ్యలోటు నిర్దేశిత పరిధిలోనే ఉందని వెల్లడించారు. ఇదే సమయంలో హైదరాబాద్ను నెట్ జీరో సిటీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మూసీ పునరుజ్జీవనంతో పాటు చార్మినార్, బిర్లా మందిర్, గోల్కొండ, లాడ్ బజార్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని భట్టి విక్రమార్క చెప్పారు. హైదరాబాద్లో భూగర్భ విద్యుత్ కేబుళ్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 22,500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తూ ప్రతివారం బిల్లులు చెల్లిస్తున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. తర్వాత మండలిలోనూ బిల్లుపై చర్చకు భట్టి సమాధానమిచ్చారు. బిల్లుకు ఆమోదం తర్వాత మండలి కూడా నిరవధికంగా వాయిదా పడింది. ఎక్కడా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో భాగంగానే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కోసం ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. అధ్యక్షుడు, నగరంలో ఉన్నటువంటి అన్ని నాలాలు వచ్చి మూసీలో కలుస్తున్న ప్రతి నాలాకి కూడా ఈరోజు STP పెట్టి ట్రీట్ చేసినటువంటి వాటర్ను మాత్రమే మూసీ రివర్లోకి వదిలేటట్టుగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ముఖ్యమంత్రి గారు అత్యంత ప్యాషనేటింగ్ గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తన దగ్గర పెట్టుకొని మోస్ట్ రెవల్యూషనరీ స్టెప్స్ హి హస్ టేకింగ్ ఇన్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఉస్మానియా యూనివర్సిటీకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం 1000 కోట్లు శాంక్షన్ చేసినటువంటి సందర్భం ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. అధ్యక్ష, తెలంగాణ ప్రభుత్వం రోజువారీ ఖర్చులకు కూడా చేబదులు పేరుతో రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకుని నెట్టుకొస్తోందని కాగ్ నివేదిక తెలిపింది. వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, ఓవర్ డ్రాఫ్ట్ నిబంధనల కింద ఈ నిధులు సేకరిస్తున్నట్టు కాగ్ వెల్లడించింది. గతేడాది ఏకంగా 363 రోజుల పాటు ఇలా అప్పులు తీసుకుని ప్రభుత్వాన్ని నడిపినట్టు కాగ్ ఆడిట్లో తేలింది. ఆర్థిక ఏడాది ముగిసే చివరి రోజైన 2025 మార్చి 31లోగా చేబదులు రుణాలన్నీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కానీ గడువు ముగిసిన తర్వాత కూడా చేబదులుగా తీసుకున్న 5,842 కోట్లను తెలంగాణ ప్రభుత్వం తిరిగి చెల్లించలేదని కాగ్ వివరించింది. 2024-25లో స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద 363 రోజులు తాత్కాలిక అప్పు పేరుతో 27,730 కోట్లను ప్రభుత్వం తీసుకున్నట్లు కాగ్ స్పష్టం చేసింది.
అంటే 2 రోజులు మాత్రమే ప్రభుత్వం సొంత సొమ్ముతో రాష్ట్రాన్ని నడిపించింది. వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ నిబంధన కింద 298 రోజుల్లో 64,188 కోట్లు చేబదులు రుణాలు తీసుకున్నట్లు కాగ్ తేల్చింది. ఆర్బీఐ నిబంధనల మేరకు రాష్ట్ర ఖజానాలో 1.38 కోట్లు కనీస నిల్వ ఉండాలి. వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద చేబదులు రుణాలు తీసుకున్న తర్వాత కూడా ఈ కనీస నిల్వ లేకపోతే చివరి అస్త్రంగా ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా రుణం పొందవచ్చు. 2024-25లో ఈ ఓడీ వెసులుబాటును 123 రోజులు ఉపయోగించుకున్న ప్రభుత్వం ఈ నిబంధన కింద మొత్తం 37,457 కోట్లు తీసుకున్నట్టు కాగ్ నివేదిక తెలిపింది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పిందని కాగ్ స్పష్టం చేసిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక అంశాలపై విడుదల చేసిన నివేదికలో కాగ్ అనేక ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిందని పేర్కొన్నారు. కాగ్ నివేదిక రేవంత్ రెడ్డి సర్కారుకు చెంపపెట్టు లాంటిదన్న ఆయన ప్రభుత్వ పనితీరుపై తాము నిలదీస్తున్న అంశాల్ని కాగ్ ప్రస్తావించిందని తెలిపారు. సంక్షేమం, సాగునీటి రంగానికి బడ్జెట్ పత్రాల్లో భారీగా నిధులు కేటాయించి వాటిని ఖర్చు పెట్టలేదని విమర్శించారు. తెచ్చిన అప్పుల్ని రాష్ట్రానికి ఆస్తులుగా మలచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాగ్ తేల్చి చెప్పిందని హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణలో భారీ రెవెన్యూ లోటు దిశగా తీసుకెళ్తున్నారంటూ కాగ్ చెప్పకనే చెప్పిందని హరీష్ రావు తెలిపారు. కాగ్ నివేదికతోనైనా కళ్లు తెరిచి ప్రజలకు పనికొచ్చే విషయాలపై దృష్టి పెట్టాలని హరీష్ సూచించారు. దేశంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందని మీడియా ఇష్టాగోష్ఠిలో ఆందోళన వ్యక్తం చేశారు. పునర్వ్యవస్థీకరణ ద్వారా దక్షిణాదిలో సీట్లు తగ్గి ఉత్తరాదిన సీట్లు పెరిగితే తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలు 50% పెరిగితే 815 స్థానాలు అవుతాయని, అప్పుడు దక్షిణాది ప్రమేయం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. జనాభా లెక్కల ప్రకారం సీట్లు పెరిగినా, సీట్ల దామాషా ప్రకారం 50% పెంచినా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని వివరించారు. ఇప్పుడున్న సీట్ల నిష్పత్తిలో అంతరమే కొనసాగాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ కంటే తాము మరింత మెరుగైన రీతిలో పాలన కొనసాగిస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రావణుడు ఉంటేనే కదా రాముణ్ణి గుర్తించేదంటూ కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్ రావణుడా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఎందుకు అనుమానమని తిరిగి ప్రశ్నించారు. కేసీఆర్ను కేటీఆర్, హరీష్ రావు కలిసి ఫామ్ హౌస్లో నిర్బంధించారని తనకు సమాచారం ఉందని తెలిపారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం ఉధృతంగానే సాగుతోంది. దాడులు, ప్రతిదాడులతో ఆ ప్రాంతం దద్దరిల్లుతూనే ఉంది. అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ నుంచి భారత్ రావాల్సిన పౌర విమానం ధ్వంసమైంది. దీనిని యుద్ధ నేరంగా అభివర్ణించిన ఇరాన్ గల్ఫ్ దేశాల నుంచి అమెరికాను సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేసింది. మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా దాడులు ఉధృతంగా సాగుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని కీలక ప్రభుత్వ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడిఎఫ్ ప్రకటించింది. మొదటి విడత దాడులు విజయవంతంగా పూర్తయ్యాయని పేర్కొంది. టెహ్రాన్ పశ్చిమ ప్రాంతంలో భారీ పేలుళ్లు సంభవించాయని, 5 నుంచి 6 సార్లు వరుసగా దాడులు జరిగాయని స్థానికులు వెల్లడించారు. పొరుగును ఉన్న కరాజ్ నగరంలో కూడా దాడులు జరిగినట్లు సమాచారం. మరోవైపు లెబనాన్లో హెజ్బొల్లా లక్ష్యంగానూ ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తోంది. బెకా వ్యాలీ ప్రాంతంలో ఉన్న పలు గ్రామాల ప్రజలను తక్షణమే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. వెంటనే కరౌన్ పట్టణానికి ఉత్తరం వైపు వెళ్లాలని సూచించింది. దక్షిణ దిశగా ఎలాంటి కదలికలు ఉన్నా ప్రాణాలకే ముప్పు అని ఐడిఎఫ్ ప్రతినిధి హెచ్చరించారు. ఇరాన్లోని మషద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా జరిపిన దాడిలో భారత్కు రావాల్సిన ఒక పౌర విమానం ధ్వంసమైనట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. దెబ్బతిన్న విమానం మహన్ ఎయిర్ సంస్థకు చెందినదిగా గుర్తించారు. మానవతా సహాయ చర్యల్లో భాగంగా ఈ విమానం మషద్ నుంచి ఢిల్లీ రావాల్సి ఉంది. అయితే విమానాశ్రయంలో నిలిపి ఉంచిన సమయంలో అమెరికా వైమానిక దాడుల కారణంగా ప్రమాదానికి గురైంది. ఈ దాడితో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై ప్రతిదాడులు కొనసాగిస్తోంది. తమ గగనతలంలోకి వస్తున్న క్షిపణులు, డ్రోన్లను సమర్థంగా అడ్డుకున్నట్లు యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా వినిపిస్తున్న శబ్దాలు ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను కూల్చివేయడం వల్ల వస్తున్నవేనని, ప్రజలు భయాందోళన చెందవద్దని కోరింది. అటు మధ్య ప్రాచ్యం నుంచి అమెరికా బలగాలను వెళ్లగొట్టే సమయం ఆసన్నమైందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సౌదీ అరేబియాకు పిలుపునిచ్చారు. సౌదీని తమ సోదర దేశంగా భావిస్తామని, తమ పోరాటం కేవలం దురాక్రమణదారులపైనేనని ఆయన పేర్కొన్నారు. అమెరికా వైమానిక దళానికి చెందిన విమానాన్ని ధ్వంసం చేసినట్లుగా ఉన్న ఒక ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
దక్షిణ లెబనాన్లో ఐక్యరాజ్య సమితికి చెందిన 3 శాంతి పరిరక్షకులు మరణించారు. బనీ హయాన్ సమీపంలో జరిగిన పేలుడులో తమ వాహనం ధ్వంసమై సిబ్బంది మృతి చెందారని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు తెలిపారు. ఇందుకు నిరసనగా భద్రతా మండలి రేపు అత్యవసరంగా సమావేశం కానుంది. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించే అంశంపై అమెరికా ఇరాన్ మధ్య చర్చల విషయంలో గందరగోళం కొనసాగుతోంది. న్యూయార్క్ పోస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బాగర్ ఖలీబాఫ్తో అమెరికా చర్చలు జరుపుతోందని చెప్పారు. ఈ వాదనను ఖలీబాఫ్ తోసిపుచ్చారు. తాము అమెరికాతో చర్చలు జరపడం లేదని, పాకిస్తాన్ సహకారంతో జరుగుతున్న చర్చలు అమెరికా దళాల మోహరింపుకు ముసుగు మాత్రమేనని తెలిపారు. అమెరికా తన కోరికల్నే వార్తలుగా ప్రచారం చేస్తూ ఇరాన్ను బెదిరిస్తోందని ఎక్స్లో స్పష్టం చేశారు. అంతకుముందు త్వరలో యుద్ధం ముగించేందుకు ఒప్పందం కుదరకపోతే ఇరాన్ ఇంధన వనరులు, నీటి శుద్ధి కేంద్రాలు వంటి ఇతర కీలక మౌలిక సదుపాయాల్ని భారీగా ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ఇంధన ఎగుమతులకు కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితి కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్నామన్న పాకిస్తాన్ ప్రకటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇస్లామాబాద్లో పాక్ నేతృత్వంలో జరిగిన చర్చలతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చెప్పింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అమెరికాతో నేరుగా చర్చలు జరగలేదని, కేవలం మధ్యవర్తుల ద్వారా అసమంజసమైన డిమాండ్లు మాత్రమే తమకు అందాయని స్పష్టం చేసింది. అమెరికా దౌత్యనీతి నిలకడలేనిదని తెలిపిన ఇరాన్ తమ వైఖరి మాత్రం స్పష్టంగా ఉందని పేర్కొంది. పాక్ మధ్యవర్తిత్వ ప్రణాళికలో వారి వ్యక్తిగత వ్యవహారమని, అందులో తమ ప్రమేయం లేదని ఇరాన్ స్పష్టతనిచ్చింది. యుద్ధం ముగింపు కోసం ఇస్తున్న పిలుపుల్ని స్వాగతిస్తామని, కానీ యుద్ధాన్ని ఎవరు ప్రారంభించారో గుర్తుంచుకోవాలని ఇరాన్ కాన్సులేట్ సూచించింది. ఆదివారం ఇస్లామాబాద్లో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో సౌదీ అరేబియా, ఈజిప్ట్, తుర్కియా మంత్రులు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించారు. సోమవారం కూడా వారు చర్చలు జరపాల్సి ఉన్నప్పటికీ సమావేశం కాకుండానే వారి దేశాలకు వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు విషం కక్కుతున్నారని పురపాలక శాఖ మంత్రి నారాయణ విమర్శించారు. వైసీపీ అధినేత జగన్కు రాజధానిపై స్పష్టమైన విధానం లేదని నెల్లూరులో దుయ్యబట్టారు. అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం నచ్చని వైసీపీ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని ధ్వజమెత్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాజధాని పనులు వేగంగా జరుగుతుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం రాగానే అమరావతి రాజధాని కడుతుంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, సజ్జలు ఒక మాట చెప్పారు. ఇదొక శాడిజం. ఒక డెసిషన్ మీద లేదు, అంటే దీని మీద స్టిక్ ఆన్ అవుతాం లేదు. పక్క రాష్ట్రాలు అనుకుంటున్నారు. తమిళనాడు పోతే తమిళనాడు అంటున్నారు, అమరావతి బ్రహ్మాండం జరుగుతుంది కదా సార్. హైదరాబాద్ పోతే అదే అంటున్నారు, కర్ణాటక పోతే అదే, మహారాష్ట్రలో అంటున్నారు, ఢిల్లీలో అంటున్నారు అమరావతి బ్రహ్మాండంగా జరుగుతుందంట. దాన్ని ఓరలేకపోతుంది. 19 నుంచి 24 దాకా ఒక సీఎంగా పరిపాలించిన వ్యక్తికి ఒక రాజధాని మీద ప్రాపర్ అవగాహన లేకుండా ప్రాపర్ స్టేట్మెంట్, అవును రాజధాని ఇక్కడ అమరావతి లేదా కాదు చెప్పు ప్రజలకి, ప్రజలే నిర్ణయిస్తారు. మీరు ఇలాగా చేస్తే ఆ 11 సీట్లు కూడా నెక్స్ట్ 0 అవుతాయి. దక్షిణ సూడాన్ మరోసారి రక్తసిక్తమైంది. రాజధాని జుబా శివార్లలోని ఓ బంగారు గని వద్ద తలెత్తిన వివాదంలో గుర్తు తెలియని సాయుధులు జరిపిన కాల్పులో 70 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. అనేక మంది గాయపడ్డారని వెల్లడించారు. ప్రాణభయంతో మరికొందరు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారని స్థానికులు చెప్పారు. సూడాన్ ప్రతిపక్ష పార్టీ సూడాన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్మెంట్ ఈ దాడిని ఖండించింది. దాడి జరిగిన ప్రాంతం పూర్తిగా సైన్యం నియంత్రణలో ఉందన్న ప్రతిపక్షం అందువల్ల ఈ దుశ్చర్యకు సైన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. అయితే ఈ ఆరోపణలపై స్పందించేందుకు సైనిక ప్రతినిధి నిరాకరించారు. ఈ బంగారు గని వద్ద గతంలోని హింసాత్మక ఘర్షణలు జరిగాయి. మధ్యప్రదేశ్లోని ప్రసిద్ధ బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించిన ఓ వీడియో వివాదాస్పదమైంది. ఆ వీడియోలో అడవిలోని రోడ్డుపై వాహనాలు ఆగి ఉండగా ఓ పులి వాటి మధ్య నుంచి వెళ్లింది. పులిని చూసిన పర్యాటకులు, వాహనదారులు అత్యుత్సాహంతో వాహనాల నుంచి బయటకు వచ్చి వీడియోలు, ఫోటోలు తీశారు. కేకులు వేస్తూ గందరగోళం సృష్టించారు. కేవలం అడుగుల దూరంలో పులి ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఇలా ప్రవర్తించడం ప్రమాదకరమని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల జంతువులు అసహనానికి గురై దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్టు ఫీల్డ్ డైరెక్టర్ తెలిపారు. ఐపీఎల్ 6లో రాజస్థాన్ రాయల్స్ శుభారంభం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టు 19.4 ఓవర్లలో 127 పరుగులకి ఆలౌట్ అయింది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లలో జెమీ ఓవర్టన్ 43, కార్తిక్ శర్మ 18, సర్ఫరాజ్ ఖాన్ 17 పరుగులు చేశారు. భారీ అంచనాలతో దిగిన సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే సింగిల్ డిజిట్కే పరిమితమై నిరాశపరిచారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్,
నాంద్రి బర్గర్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు పడగొట్టారు. బ్రజేష్ శర్మ, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీసుకున్నారు. అనంతరం 128 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ వైభవ్ సూర్యవంశీ చెలరేగడంతో 12.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రాజస్థాన్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ 17 బంతుల్లో 52 పరుగులతో రాణించగా యశస్వి జైస్వాల్ 38, ధ్రువ్ జురేల్ 18 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ 2 వికెట్లు తీసుకున్నాడు.